క్యారెట్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. సో అలాగే ఆ లోపు రైస్ కూడా అయిపోయింది. ఫస్ట్ లెగవగానే రైస్ కడిగి పెట్టేస్తాను. ఆ తర్వాత ఒక పక్క పాలు పెట్టేస్తాను. అండ్ అలాగా పాలు పెట్టేస్తానే ఇటువైపు క్యారెట్ అనేది తురిమేసేసాను కదా. సో ఆ తర్వాత ఒక పొయ్యి ఖాళీ అయ్యేలోపు ఇంకొక పొయ్యి, ఒక పొయ్యి ఖాళీ అయ్యేలోపు ఇంకొక పొయ్యి. సో తప్పదు. నేను 3 బర్నర్స్ తీసుకుందాం అనుకుంటున్నా కానీ మళ్ళీ ఎందుకో వెనక అడిగేస్తున్నాను, మంచిదా కాదా, తీసుకోవచ్చా లేదా అని. పైగా ఇంకొంచెం టైం అయితే ఉంది. సో తీసుకుందామని అనుకుంటున్నాను. అస్సలు పని అయితే అస్సలు అవ్వట్లేదు. ఒక్కొక్కసారి పూర్తి అయినా కానీ వంట ఇంకో దానికోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంట్లో బ్రెడ్ అనేది రెడీ పెట్టుకుంటాను. సో ఇక్కడ బ్రెడ్ తీసేసుకొని
సో ఫ్రెండ్స్ చూసారు కదా, మధ్యలో చిన్నోడు లేచాడన్నమాట. సో అందుకనేసి ఇంకా వీళ్ళ నాన్న వచ్చేసి ఇప్పుడు ఏదో కేసు వస్తేను అర్జెంటుగా వెళ్ళాడు. సో ఆ కేసు పని మీద ఇంకా తను రెడీ చేయి, లోపల నేను మళ్ళీ వచ్చేస్తానులే కేసు చూసుకొని అని చెప్పేసరికి ఇంకా నేను రెడీ చేస్తూ ఉన్నాను. ఆతలేమో చిన్నాడు లెగుస్తూ ఉన్నాడు అనమాట. సో అందుకని బబ్లు చిన్నగా ఊపుతూ ఉన్నాడు, హెల్ప్ చేస్తూ ఉన్నాడు. అండ్ ఇప్పుడు వచ్చేసి వాడికి ఆయిల్ పెట్టాలంటే తలనొప్పండి బాబు, అస్సలు వినడు. ఆ ప్యాంట్ అయితే షార్ ఉంది కానీ తన ప్యాంట్లే కావాలి, తన షర్ట్సే కావాలి అంటాడు. అరే ఆడపిల్లలవి వద్దురా నాయన అంటే అస్సలు వినడు, ఆడపిల్లలవే వేసుకుంటూ ఉంటాడు. సో ఇలాగా అది అని ఇది అని బుజ్జగించి ఆయిల్ అయితే పెట్టేశాను ఈ రోజుకైతే. సో రేపు ఎలా ఉంటుందో తెలియదు, ఈ రోజుకైతే ఆయిల్ పెట్టేశాను. సో ఈ క్రాఫ్ట్ చూడండి ఎంత ఫన్నీగా ఉందో, నాకు దువ్వేటప్పుడు కానీ ఇలా చూస్తున్నప్పుడు కానీ నవ్వు వస్తూ ఉంటుంది. సో ఈలోపు ఇంక ఈయన వచ్చేసాడు అన్నమాట. సో ఇంకా ఈయన వచ్చేసాడు. ఇంక ఈయన రోజు అయితే ఇంక వీళ్ళని పంపించేశాక బట్టలు అనేవి ఉతుకుతూ ఉన్నాను, మొత్తం వాష్ చేసుకుంటాను. సో ఈరోజు వచ్చేసి ముందుగానే వాష్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఆ తర్వాత షారన్కి చెళ్ళు వేసిన తర్వాత బట్టలన్నీ వాష్ చేశాను. ఇంకా ఆలోపు ఈయన వచ్చేసాడు. సో బబ్లు ఎందుకంటే బబ్లు ఏం స్కూల్కి వెళ్ళట్లేదు, జస్ట్ వాళ్ళ అక్కని డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ అవుతాడనమాట. సో అంతే, ఇక్కడే పక్కనే ఉంది స్కూలు, చాలా కొద్ది దూరమే, పక్కనే ఒక 2 స్ట్రీట్లు ఉండొచ్చు. సో వెళ్ళేసి షారోని దింపేసి మళ్ళీ వాళ్ళ డాడీ వచ్చి ఇంకా రెడీ అయిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోతాడన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.